హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీన్ని వచ్చేసి మనం తెలంగాణ ఎకనమీలో మనం అప్డేట్ కోసం వాడుకోవచ్చు. ఈ అట్లాస్ మరియు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ వీటి రెండింటిని మన ఓల్డ్ బుక్స్ని అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో చిన్న కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది మనం. సో దీంట్లో వచ్చేసి కీ హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ మన తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా 1.12 lakh స్క్వేర్ కిలోమీటర్, తెలుగులో చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట. అదే తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు 76 ఉన్నాయి, మండలు 621 ఉన్నాయి, రెవెన్యూ విలేజెస్ 10,909 ఉన్నాయి, గ్రామ పంచాయతీలు 12,941 ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్లు 13, మున్సిపాలిటీ 129, జిల్లా పరిషత్లు 32 మరియు మనకు మండల పరిషత్ ఎంపీపీసులు 569 ఉన్నాయి. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే 119, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అయితే ఎంపీస్ అవి 17 ఉన్నాయన్నమాట. మన తెలంగాణ డెమోగ్రఫీ చూస్తే మనకి దీంట్లో 2011 సెన్సస్ ప్రకారం మన పాపులేషన్ 3.50 crore. సెక్స్ రేషియో అయితే లింగ నిష్పత్తి అయితే 988. అంటే ఇది 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు తెలంగాణలో ఉన్నారనేది చెప్తాను అన్నమాట. తర్వాత లిటరసీ రేట్ అక్షరాస్యత వచ్చేసి మనకి 66.5% ఉంది తెలంగాణలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో వచ్చేసి మన తెలంగాణ టోటల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ అంటే స్థాపిత సామర్థ్యం, విద్యుత్ స్థాపిత సామర్థ్యం వచ్చేసి 19,576 మెగావాట్లు. ఈ 19,576 మెగావాట్లల్లో 6,485 మెగావాట్లు టీజీ జెన్కో ద్వారా స్థాపితమైంది. మన రాష్ట్రంలో మొత్తం 1.10 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఈ టోటల్ రోడ్స్ ఇవి నేషనల్ హైవేస్, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ ఇవన్నీ కలిపి 1.10 lakh కిలోమీటర్లు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చూసి తెలంగాణలో 9.76 lakh వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి 23-24లో ఇది. ఆ తర్వాత మనం ఎకనామీ పరంగా చూస్తే మన తెలంగాణ జిఎస్డిపి 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరలు కరెంట్ ప్రైజెస్లో 15,01,981 కోట్లు మనది జిఎస్డిపి. ఇది మన దేశ జీడిపిలో ఎంత షేర్ కలిగి ఉందంటే 5.1% షేర్ కలిగి ఉంది. ఆ తర్వాత చూస్తే తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేటు 14.5% ఇప్పుడు 2023-24 సంబంధించినంత. ఇది నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు చూస్తే ఇది వృద్ధి చాలా అత్యధికం అన్నమాట. మన తెలంగాణ తలసరి ఆదాయం 2023-24 ఇది 23-24లో ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,56,564 రూపాయలు. ఇది మన తెలంగాణ తలసరి ఆదాయం 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం. నెక్స్ట్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తే ఈ 2023-24లో మన తెలంగాణలో మొత్తం స్కూల్ 40,975. దీంట్లో ప్రైమరీ స్కూల్ 20,539, అప్పర్ ప్రైమరీ 7,482, హై స్కూళ్ళు 11,561, హయ్యర్ సెకండరీ స్కూల్ ఇంత. అయితే మనకు కామన్ చూస్తే ప్రైమరీ ఎక్కువ ఉంది, సెకండ్ హై స్కూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రైమరీ, తర్వాత హై స్కూల్, తర్వాత అప్పర్ ప్రైమరీ, తర్వాత హయ్యర్ సెకండరీ. ఇట్లా కామన్గా మనకు గుర్తుంటే సరిపోతే ఎగ్జామ్ నెంబర్ కాకపోయినా. డ్రాప్అవుట్స్ రేట్స్ అంటే స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ ఉంటాయి ఇవ్వండి. ప్రైమరీలో 2.23 -2.23 యాక్చువల్ ఇది ప్రైమరీలో కొంచెం తక్కువ ఉంటాయి. అప్పర్ ప్రైమరీలో 0.34% ఉన్నాయి. ఎక్కువగా మాత్రం మనకి హై స్కూల్స్లో మనకి డ్రాప్అవుట్ రేట్స్ ఉంటాయి ఎక్కువగా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్థూల నమోదు నిష్పత్తి అంటే స్కూల్లో ఎంతమంది జాయిన్ అవుతారు అట్లా చూస్తే 2022-23లో అంటే స్కూల్లో ఎంతమంది జాయిన్ అవుతారు లాస్ట్ ఇయర్తో పోలిస్తే అట్లా చూస్తే మనకు 2022-23 ప్రకారం ప్రైమరీలో 110% అంటే పెరిగిందన్నమాట మనకి. సో ప్రైమరీలో ఈ నమోదు నిష్పత్తి బాగానే ఉంది. అప్పర్ ప్రైమరీలో ఓకే 107% ఉంది. హై స్కూల్స్లో మనకు నమోదు నిష్పత్తి తగ్గుతుంది. సో ఇక్కడ తగ్గుతుంది అన్నమాట. ఇది హై స్కూల్లో తగ్గుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వెదర్ క్లైమాటాలజీలో చూస్తే మనకి రెయిన్ఫాల్ మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా 80.4% వర్షపాతం వస్తుంది అంటే నైరుతి ద్వారా అన్నమాట. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా 12.24% అంటే ఇది ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఇంత వస్తుందన్నమాట మనకు వర్షపాతం. ఇది మనకు 2023-24 సంబంధించి ఓకే. అయితే 2023-24లో మనకి వర్షపాతం వచ్చి 994.8 మిల్లీమీటర్లు. ఇది సాధారణ కంటే 8% అధికం ఓకేనా. ఇది నార్మల్ రెయిన్ఫాల్ ఎంత అంటే 919 మిల్లీమీటర్ అన్నమాట.
సో ఇది దీ ఇప్పుడు ఎంత పడ్డది 994.8, సో 8% అధికం అన్నమాట. ఆ తర్వాత చూస్తే హెవీ రెయిన్ఫాల్, ఒక రోజులో అత్యధిక వర్షపాతం ఎప్పుడు పడ్డది అంటే మనకి 24 గంటల్లో అత్యధిక వర్షపాతం పడ్డ రికార్డు ఎక్కడ ఉందంటే జూలై 27, 2023 రోజు 649.88 8 మిల్లీమీటర్లు లక్ష్మీదేవిపేట్ ములుగు డిస్టిక్లో పడ్డది. 649.8 మిల్లీమీటర్లు లక్ష్మీదేవిపేటలో ములుగులో పడ్డది. ఆ తర్వాత అగ్రికల్చర్ చూస్తే మనకి 2023-24లో మన ప్యాడీ ప్రొడక్షన్ 260.8 lakh టన్స్ ఉంది. మిల్లెట్స్ 30.3 ఉంది. పల్సెస్ 3.61. సో పల్సెస్ కంటే మిల్లెట్స్ ఎక్కువ ఉన్నాయని ఇక్కడ మనకు అర్థమైపోతుంది. సో టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ వచ్చేసి 207.93 lakh టన్స్ అన్నమాట. అదేవిధంగా లోన్ వైవర్, సో రుణమాఫీ పథకం ద్వారా మన 16,76,418 రైతులు లబ్ధి పొందారు ఈ రుణమాఫీ ద్వారా. ఓకే, దీనికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మనకు అబ్స్ట్రాక్ట్ చెప్తుంది. ఆ తర్వాత ఎనిమల్ హస్బెండరీ చూస్తే 2023-24 ప్రొవిజన్ ఎస్టిమేషన్ ప్రకారం మిల్క్ ప్రొడక్షన్స్ 57.22 lakh టన్స్ ఉంది. తర్వాత మీటు, ఆ తర్వాత ఎగ్స్ వచ్చేసి 184 crore ఉంది. సో ఇది మనకు తెలంగాణ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనకి ఈ ఎగ్స్లో, ఓన్లీ ఎగ్స్లో. ఆ తర్వాత ఇన్లాండ్ ఫిష్ ఎంత ఉంది, ప్రాన్స్ అయితే ఎంత ఉంది, అట్లా ఇక్కడ ఇచ్చారు. అయితే లైఫ్ స్టాక్, ఈ పశు సంపద మన దేశ జీడిపిలో మన జిఎస్డిపిలో, రాష్ట్ర జిఎస్డిపిలో 7.4% వాటా కలిగి ఉంది. సో మొత్తం మన రాష్ట్ర జిఎస్డిపిలో పశు సంపద వాటా 7.4%. అదే ఓన్లీ అగ్రికల్చర్ దాంట్లో చూస్తే 46.71%. అగ్రికల్చర్లో ఏమేమి ఉంటాయి మనకి, అగ్రికల్చర్ సెక్టార్లో క్రాప్స్ పంటలు ఉంటాయి, ఎనిమల్ హస్బెండరీ పశు సంపద ఉంటుంది, తర్వాత ఫిషరీస్ ఉంటుంది మత్స్య సంపద, ఆ తర్వాత మనకి ఫారెస్ట్రీ ఉంటుంది అంటే అడవులు. సో ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఇవి 4 ఈ పశు సంపద వాటా 46.71% అగ్రికల్చర్లో, అట్లా అన్నమాట. ఆ తర్వాత మనం ఇండస్ట్రీ గురించి చూస్తే స్టేట్ అకౌంటెంట్ ఫర్ 3.37 ఆఫ్ ద నేషనల్ టోటల్ ఇండస్ట్రియల్ జీవీఏ. అంటే 2022-23లో టోటల్గా మన దేశ జీవీఏలో మన తెలంగాణ ఇండస్ట్రియల్ జీవీఏ వాటా 3.37% ఉంది మన స్టేట్ది. ఇండస్ట్రియల్ టోటల్ నేషనల్ వైజ్ చూస్తే దేశానికి ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం. అట్లా మనది 9th ర్యాంకు దేశానికి, మనం ఇండస్ట్రీ నుంచి వచ్చే జీవీఏ 9th ర్యాంక్ పరంగా. ఆ తర్వాత 5.16 ఇండస్ట్రీస్ ఆఫ్ టోటల్ ఇండియా ఈజ్ ఇన్ తెలంగాణ. అంటే మనకి ఇక్కడ మొత్తం దేశంలో ఉన్న ఇండస్ట్రీలలో 5.16% ఇండస్ట్రీలు తెలంగాణలో ఉన్నాయి. సో ఇన్ని ఇండస్ట్రీలు నెంబర్ పరంగా మన ర్యాంక్ 8th ర్యాంకు. ఆ తర్వాత ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉపాధి కల్పించడంలో తెలంగాణ దేశంలో 7వ స్థానంలో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే హెల్త్ ఆరోగ్యం సంబంధించి ఎంసీహెచ్ కిట్స్, సో ఇది మదర్ చైల్డ్ హెల్త్ కిట్స్ అన్నమాట. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలైన ఉమెన్స్కి ఇస్తారు కదా, అది ఆ కిట్లు అన్నమాట. సో 2023-24లో మనకి 2,08,950 అందించారు. అదే సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ద్వారా 3,55,494 మంది లబ్ధి పొందారు. అయితే ఈ 23-24లో 71.4% ఉమెను, 74.8% చిల్డ్రను సప్లిమెంటరీ న్యూట్రిషన్, సో అనుబంధ పౌష్టికాహారాన్ని పొందారు. అంగన్వాడీలో ఇస్తారు చూడండి, ఎగ్స్ కానీ, బాలామృతం కానీ, ఫుడ్ కానీ, ఇదన్నమాట సప్లిమెంటరీ ఇదంతా. ఆ తర్వాత సోషల్ సెక్యూరిటీ చూస్తే మనకి 2023-24లో చేయుత పెన్షనర్లు 44.10 lakhs ఉన్నారు. బీపీఎల్ కార్డులు వచ్చేసి 89.97 lakh బీపీఎల్ కార్డ్స్ అనేవి మనకు ఇక్కడ బీపీఎల్ కార్డ్స్ అప్పుడు ఉన్నాయన్నమాట, 89.97 lakh. ఆ తర్వాత అభయహస్తం చూసుకుంటే దీంట్లో మనకి 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ లబ్ధి 24 మార్చి 31 వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఫీబ్రస్ ద్వారా 11.63.08 crore నిధులు ఖర్చు చేయబడ్డాయి. సో ఇది ఫ్రీ బస్ సంబంధించి. అలాగే ఇంకొక మహాలక్ష్మి పథకం ఏముంటుంది, ఎల్పిజి 500కు అందించడం. సో ఈ టైం వరకు మార్చి 31, 2024 వరకు 39.57 లక్షల లబ్ధిదారు ఉన్నారు. ఈ టాపిక్ని ఇంకా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న అప్డేటెడ్ టాపిక్ని కలుపుకొని చదువుకోవాలి. సో అది ఇంకా అప్డేటెడ్గా ఉంటాయి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్. సో దీంతోపాటు
కొన్ని దీంట్లో నుంచి అడగచ్చు, దాంట్లో నుంచి అడగచ్చు. సో ఏది అప్డేట్ ఉంటే దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. రెండింటికి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇది అడగవచ్చు, అది అడగవచ్చు ఎగ్జామ్లో. సో మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న బుక్స్లలో మనం అప్డేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది లింక్. థ్యాంక్ యూ.